అలా మన వీడియో ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదిగోండి కూర ఉడుకుతుంది కూర ఉడుకుతున్న కూర. టమాటాలన్నీ మగ్గిపోయినాయి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టానండి. హాఫ్ కేజీ అల్లం తెచ్చుకొని దీంట్లో వాటర్ చుక్క కూడా వేయను. వాటర్ ఓన్లీ మంచి నూనె. ఏ నూనె మరి మీరేం వాడుకుంటారో తెలియదు కదా. ఓన్లీ నూనె పోసుకొని అల్లం పేస్ట్ అండి. ఓన్లీ నూనె పోసుకొని కొంచెం పసుపు, కొంచెం గళ్ళుప్పు, కొంచెం జీలకర్ర, పసుపు గళ్ళుప్పు జీలకర్ర వేసి ఓన్లీ నూనె పోసుకొని ఎల్లుల్లిపాయలు పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ చెక్కు తీసుకొని ఓన్లీ ఎల్లుల్లిపాయల పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ కలిపి ఇలా పేస్ట్ పట్టుకుంటే ఇది మనం వాడుకునే దాన్ని బట్టి మాకు ఎప్పుడు నీసు కాబట్టి 2-3 నెల వచ్చింది. అరకిలో పేస్టు వాడుకునే దాన్ని బట్టి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. పేస్టు 6 నెలలు 3 నెలలు అలా కూడా ఉండదు. ఫ్లేవర్ దీంట్లో ఉన్న అల్లంలో ఎల్లుల్లిపాయలో ఉన్న ఫ్లేవర్ అసలు ఏమి తగ్గదు, అంత బాగుంటుంది. జీలకర్ర, ఉప్పు, పసుపు వేసుకొని నూనె పోసుకొని పేస్ట్ పట్టుకోవాలి. వాటర్ మాత్రం అసలు కొంచెం కూడా వేయకూడదండి. అది ఈ మధ్య నేను నేర్చుకున్నా. అమెరికా నుంచి మా అమ్మగారు చెప్తే చూసి నేను నేర్చుకున్నావా. ఇక్కడ పట్టి వాళ్ళ అమ్మాయికి పంపించదు. మీకు వేడి నీళ్ళు ఓకేనా. అలా ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఇదంతా ఎగరనిచ్చేసి దగ్గర పెట్టుకుంటే ఉంటే కూర అసలు ఇక మనం చెప్పుకుంటాను మాటల్లో మాట్లాడుకుంటాను లేవు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత కలర్ఫుల్గా ఉంటే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంక నేనేం వేయండి, దీంట్లో మూత పెట్టి ఎగిరిపోయింది అంతే.